ఈ రోజు నుంచి ఎస్ఎస్సిజిఎల్ టైర్ 1 2025 క్వశ్చన్స్ రైట్. దాంట్లో ఉండే అన్ని సెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఆప్టుడ్, తర్వాత ఆప్టుడ్ ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి రెండింటిని కలిపి కొట్టేద్దాం, తర్వాత రీజనింగ్ సపరేట్ చేద్దాం. ఓకే, సో ఎస్ఎస్సిజిఎల్ టైర్ 1 2025 రైట్. లెట్స్ స్టార్ట్ వెరీ ఫస్ట్ క్వశ్చన్. అరేంజ్ ద ఫ్రాక్షన్స్ ఇన్ అంటే 5/4 వాట్ ఎవర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ స్మాల్ టు బిగ్ కదా, స్మాల్ టు బిగ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా మరి ఆప్షన్ చూడండి, అంటే ముందు ఆప్షన్ ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే 5/9 జాగ్రత్త వినండి, కొన్ని వేస్ చెప్తాను. 4/7 ఒకటి ఉంది, నెక్స్ట్ 3/5 పెద్ద పెద్ద నెంబర్లో ఉన్నాయి కదా, నెక్స్ట్ 2/3. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఆప్షన్స్ కూడా వెరైటీ ఉన్నాయమ్మా రైట్ వాట్ ఎవర్. ఇప్పుడు 9/5 4/7 4/3 3/5 2/3 ఉన్నప్పుడు మనకున్న ఒక వే, సింపుల్ వే ఏంది, డినామినేటర్స్ ఈక్వల్ చేస్తే న్యూమరేటర్ ఏది పెద్దగా ఉంటే అది పెద్దది అవుతుంది, ఎల్సిఎం ఉంటే అది స్మాల్ నెంబర్ అవుతుంది. అదే బేసిక్గా ఐడియా. అంటే డినామినేటర్స్ ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాల్సిందే కదా. 9 7 5 3కి ఎల్సిఎం తీసుకొని చేస్తే అయిపోతుంది. కానీ 9 7 5 3 కంటే 5 4 3 2 చిన్నగా ఉంది కదా, అంటే పై నెంబర్స్ ఈక్వల్ చేస్తే ఈజీ కదా. నా బాధ ఏంటి, అందరు కింద నెంబర్ ఈక్వల్ చేసి ఏది పెద్దగా ఉంటే అదని తీసుకొని ఫస్ట్ తీసుకుంటారు. నేను పై నెంబర్లు ఈక్వల్ చేసి ఏది చిన్నగా ఉంటే అది పెద్దదని తీసుకుంటాను. అంటే ఎట్లా, 3/2 పెద్దదా 3/1 పెద్దదా? 3/2 3/1 అంటే 3/1 పెద్ద అవుతుంది, 3/2 చిన్న పార్ట్ అవుతుంది. 3ని 2 పార్ట్ చేయడం, 3ని 1 పార్ట్ చేయడం, 3ని 1 పార్ట్ చేస్తే పెద్ద పార్ట్, 3ని 2 పార్ట్ చేస్తే సగం అయిపోతుంది. అంటే లాజికల్ ఆలోచించండి మీరు. పైవన్నీ న్యూమరేటర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు కింద డినామినేటర్స్ స్మాల్ ఉంటుంది, బిగ్ నెంబర్ అవుతుంది. అందుకని అంటే 2000 వేయచ్చు, డినామినేటర్ ఈక్వల్ చేసినా పర్లేదు, న్యూమరేటర్ ఈక్వల్ చేసినా పర్లేదు, చాయిస్ రివర్స్. కానీ న్యూమరేటర్ చాలా సింపుల్ నెంబర్స్ ఉన్నాయి కదా, అది నా బాధ రైట్. అందుకని విధానం 5 4 3 2. ఇప్పుడు టైమర్ వర్క్ గురించి మనకు తెలుసు. 5 4 3 2 కట్ అయిన నెంబర్ 60 అని కూడా అయిపోతుంది కదా, సింపుల్ రైట్. 5 4 3 2తో కట్ అయిన నెంబర్ 60, పైన 60 రావాలంటే 12తో మల్టిప్లై చేయాలి కదా. అంటే పైన 12తో మల్టిప్లై చేస్తా, కింద కూడా 12తో మల్టిప్లై చేస్తా రైట్. చెప్పండి 4 ఎప్పుడు 60గా మారుతుంది? 15తో. 15 4 చేస్తా, మళ్ళీ 15 7 చేస్తా రైట్. ఇది కూడా అంతే, 23 చేయాలి, 25 చేయాలి రైట్. నెక్స్ట్ 32 చేయాలి, 33 చేయాలి. ఇది బేసిక్ ఉన్న ఐడియా రైట్. ఎందుకంటే పైన అంతా 60 రావాలి కాబట్టి. ఇక పైవన్నీ మల్టిప్లై చేయకండి, మనకు అవసరం లేదు మల్టిప్లై చేయకండి. 60 అని ఫిక్స్ అయిపోయినాం. కిందనే చాలా ఇంపార్టెంట్, పైన 60 ఉన్నాయి, కింద ఇంపార్టెంట్. 12 9s అట్లా ఒక్కొక్కరు తీసుకుంటారండి రైట్. ఒక్కొక్కరు తీసుకుంటారండి మా. 12 9s 12 10s 120, 12 9s 108 రైట్. కింద 108 ఉంటుంది, కింద డినామినేటర్లో 108, పైన ఏముంటుంది ఏమన్నా ఈక్వల్ ఉంటుంది. సార్ మనకి కింద ఏది పెద్ద ఉంటే అది చిన్నది అవుతుంది. ఆ పెద్ద ఉన్నదాన్ని తీసుకుని అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 4/7 చూడండి, ఇక్కడ 15 7s 7 10s 70, 7 5s 35, 70 + 35 105. 7 10s 70, 7 5s 35 105 సరిపోయింది. సో 105 దొరికిపోయింది రైట్. నెక్స్ట్ 25 100, సింపుల్ అయిపోతుంది 100. నా బాధ ఏంటి, మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ సమ్. ఇప్పుడు 9 7 5 3కి ఎల్సిఎం తీసుకోమంటే మీకు ఎంత వస్తుంది తెలుసా? అసలు కామన్ నెంబర్ ఒక 3 వస్తుంది కాబట్టి 7 5తో చాలా పెద్దగా అయిపోతుంది, 350 35 వాట్ ఎవర్. అందుకనే న్యూమరేటర్ ఈక్వల్ చేసి కింద ఇచ్చిన కూడా పెద్దగా డిసైడ్ అవుతా బస్. ఇప్పుడు చెప్పండి, ఇక 33 సింపుల్ 90 అయిపోతుంది. చాలా ఈజీ, నేను చెప్పే కాన్సెప్ట్ ఈజీ, లేదా మీ ఇష్టం అది. ఓకే, ఒక మార్క్ కోసం ఎందుకు చెప్పండి బాధలు. సరే ఇప్పుడు చెప్పండి, ఏది పెద్ద నెంబర్, ఏది చిన్న ఉంటుంది పెద్ద నెంబర్. అంటే లాజికల్గా 33 అన్నప్పుడు 90 వచ్చింది, 105 వచ్చింది, 100 వచ్చింది, 108 వచ్చింది. అంటే ఏది ముందు నెంబర్ వస్తుంది, స్మాల్ టు బిగ్. ఇది ఫస్ట్ స్మాల్, తర్వాత ఇది తర్వాత ఇది. అరే రివర్స్ ఇచ్చింది డైరెక్ట్, భలే ఇచ్చింది కదా. ఇది రివర్స్ రాయండి అయిపోతుంది. అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మన స్టోరీ? ఆప్షన్ చూడండి, 2/3 ఎక్కడ స్టార్ట్ అయింది మా ఆప్షన్? 2/3. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్ 5/9 2/3. అంటే రివర్స్ ఇచ్చింది కదా, కరెక్టే ఇచ్చింది, చాలా బాగా ఇచ్చిండు రైట్. 25 100 కాబట్టి 90 100 105 108 సరిపోయింది. ఏది స్మాల్ ఉంటే అది బిగ్ అవుతుంది. అంటే మనం స్మాల్ టు బిగ్ రాయాలా, బిగ్ టు స్మాల్ రాయాలా? స్మాల్ టు బిగ్. ఇప్పుడు చెప్పండి, 108 పెద్దదా, 105 పెద్దదా, 1/100 పెద్దదా, 190 పెద్దదా? అంటే 90. అంటే ఏది స్మాల్ ఉంటే అది పెద్దదని చెప్పుకున్నాం డినామినేటర్లో. ఏది స్మాల్ ఉంది, ఇది స్మాల్ ఉంది, ఇది పెద్దది. దానికంటే కొంచెం బెటర్ ఇది, దానికంటే కొంచెం బెటర్ ఇది. అంటే డైరెక్ట్ ఇచ్చింది ఇది. ఏది బిగ్ ఉంటే అది స్మాల్, మన కాదు. అంటే లాజికల్ ఇదే ఆన్సర్, మనకి ఆప్షన్స్ అవే ఇవ్వాలి మనకి. లాజికల్ ఆన్సర్స్ ఏం ఇవ్వాలి? 5/9 4/7 స్మాల్ టు బిగ్ అన్నాడు కదా, ఇది స్మాల్ నెంబరు. 12 9 9 10s 90, 9 2s 18 సరిపోయింది, 108. ఇది స్మాల్, ఇది బిగ్. స్మాల్ టు బిగ్ అసెండింగ్ అన్నాడు కదా, డైరెక్ట్ ఇచ్చిన ఆన్సర్. అసలు అదే ఆర్డర్ ఫాలో అవ్వాలి, అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకున్నట్టున్నాం కదా.
ఆప్షన్ చూసుకోండి మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ థింక్ సో రైట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. సరే ఎందుకంటే ఇప్పుడు 5/9 ఉంది, ఇక్కడ 2/3 ఉంది మా, ఇంటూ 3/3 అండి 6/9 అవుతుంది. 5/9 పెద్దదా 6/9 పెద్దదా? 6/9 పెద్దది కదా, అంటే 5/9 చిన్నది అయినట్టే కదా లాజికల్గా ఆలోచిస్తే. సో ఇదే ఆర్డర్ కంటిన్యూ అండి, ఇదే ఆర్డర్ సేమ్ రైట్, నేను నట్టు వరి ఠీకే, అసెండింగ్ ఆర్డర్ రైట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్. సింప్లిఫై 2 1/3 ఇంటూ 3.6 అంట. చూడండి 2 1/3 ఇంటూ 3.6 హోల్ డివైడెడ్ బై 19. సింపుల్ క్వశ్చన్స్ వెళ్ళండి. ఇది సెకండ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2, డోంట్ కన్ఫ్యూజ్. క్వశ్చన్ నెంబర్ 2 రైట్. ఇప్పుడు మీరు అకార్డింగ్ టు బోర్డ్ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది మనం ఫిక్స్ చేయాలి కదా, బ్రాకెట్లో ఉన్నది ఫిక్స్ చేయండి. 3 2 6 + 1 7/3 7/3 ఇంటూ 36/10 అంటే ఇట్లా రాయొచ్చు కదా, 36/10 రాసి ఇది ఓపెన్ చేసిన తర్వాత డివైడెడ్ బై 19. 1.9 19 ఓ 1.9 డోంట్ వరీ 1.9. సరే ఇప్పుడు ఇది 12 కట్ అయిపోతుంది, 12 కట్ అయిపోతుంది. 12 7 84 రైట్, 7 10 70, 7 2 14 అంటే 84. 84/10 కింద ఉంది, 84/10 ఇక్కడ ఉంది, కానీ ఇక్కడ ఇంటూ ఉంది, డివిజన్ ఉంది. 1.9 అంటే 19/10 కదమ్మా. మనకు తెలిసిన రూల్ ఏంటి, డివిజన్ ఉన్నప్పుడు దాన్ని మల్టిప్లికేషన్ ఎట్లా మార్చాలి, రివర్స్ కొట్టాలి. నిజానికి A/B C/D ఉన్నట్టు కదా, A/B/C/D ఉన్నట్టు అంటే 10 పైకి వచ్చేస్తుంది ఎట్లాగో. అందుకని డివిజన్ని ఇంటూలాగా మార్చడం, రివర్స్ చేయడం బస్. అంటే 84/10 అట్లే ఉంచి 10 ఇంటూ చేసి 10/19 చేయాలి బస్. ఎస్, డివిజన్ ఇంటూగా మార్స్తే రివర్స్ అయితే స్టోరీ, అది మీకు ఆల్రెడీ తెలుసు, డోంట్ వరీ. ఏముంది మా 19 4 78 4తో స్టార్ట్ కావాలి. అన్న ఆప్షన్స్ 4తో అరే ఫస్ట్ ఆప్షన్ ఏ ఆన్సర్ 4.2 ఆన్సర్ రైట్. ఎందుకని 4తో స్టార్ట్ అయ్యేది ఒకటే ఆప్షన్ ఉంది కదా 4.2. ఎందుకంటే 84 19 4 ఎంతమ్మా, 19 4 78 చూసుకుంటే ఒకసారి 88 78 మీ చాయిస్ రివర్స్. 19 అంటే 20కి దగ్గరనే కదా, 24 80 అంటే 80 కంటే తక్కువ ఉండాలి కదా. సో లాజికల్గా 78, లాజికల్గా ఆలోచిస్తే ఎస్ 4.2 ఉండాలి ఆన్సర్. 4th స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అదృష్టం బాగుంది, అదే ఆన్సర్. SSCGL ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ మా. బ్యాలెట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఎట్లుందో, కొంచెం వెరైటీ ఉంది మా. అంటే 7 1/4 తర్వాత ఏం ఇచ్చాడు 5/6 ఇచ్చేసి 5/6 మాత్రం డివిజన్ అంట, అంటే దీనికి బ్రాకెట్ అవసరం లేదు లేండి, ఇక డివిజన్ 5/6తో కలిపి 5/6తో కలిపి డివిజన్. అంటే ఈ 5/6 పెద్దది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెద్ద బ్రాకెట్, దాని లోపల ఇంకో బ్రాకెట్, దాని లోపల ఇంకొక బ్రాకెట్, దాని లోపల ఇంకో చిన్న బ్రాకెట్, ఇది ఈ వేరియేషన్ ఇచ్చాడు. సో వాటి టెస్ట్ ఏంది మొత్తం మనం చిన్న బ్రాకెట్ ఓపెన్ చేయాలి ఫస్ట్ రైట్. 5/6 7 1/4 అయితే లాస్ట్కి ఉంది. అయితే మీరు ఎప్పుడైనా సరే ఇట్లాంటి స్టేజ్ ఉన్నప్పుడు చిన్న బ్రాకెట్ ఓపెన్ చేయండి ఫస్ట్, ఆన్ ది స్పాట్ అక్కడ ఓపెన్ చేయండి మా. 3 - 1 ఇందులో 4 కామన్ ఉంది కదా, 3 - 1 2, 2/4 అంటే 2/4 ఇది కూడా 1/2గా. ఎస్ 1/2కి మరి మొత్తం వాల్యూ వస్తుంది ఇక్కడ, ఇది 1/2 వస్తుంది. ఎస్ ఆర్ నో, కన్ఫ్యూజ్ అవ్వకండి, 1/2 వస్తుంది. అంటే 1/2 ఇంటూ మొత్తం బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇంటూ వస్తుంది, 1/2 ఇంటూ 1/2 1/4 ఇక్కడికి వస్తుంది. ఇది మొత్తం కలిపి ఏమైతే చెప్పండి ఇక్కడ 1/4 అవుతుంది. ఎస్ ఆర్ నో, మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేట్. 1/4 అవుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ ఈ బ్రాకెట్ లోపలనే 1/3 మైనస్ ఉంది కదా, అప్పుడు ఏంటి 4 - 3 1/12 వస్తుంది. అంటే ఈ మొత్తం వాల్యూ తెలుసా ఏమొస్తుంది, మొత్తం వాల్యూ 1/12 వస్తుంది. ఇంకేం లేదు, ఆ 1/12కి అటాచ్మెంట్ ఎవరున్నారు 5/6 డివిజన్లో ఉంది. అంటే అప్పుడు కూడా మొత్తం బ్రాకెట్స్ ఓపెన్ అయినట్టే. సార్ అంటే 1/12కి 5/6కి మధ్యలో ఉన్నది డివిజన్. దీన్ని మరి ఎవరికి చేయాలి, 7 1/4కి యాడ్ చేయాలి, మైనస్ చేయాలి. ఎవరికి మైనస్ చేయాలి, ఈ 5/6 1/12 చేసిన తర్వాత ఆ మొత్తం వాల్యూని 7 1/4 మైనస్ చేయాలి. క్లియర్ కట్ స్ట్రైట్ రైట్. ఇది మొత్తం ఇక్కడ నుంచి వచ్చింది 1/12 వచ్చింది, 5/6 రెడీ ఉంది. 5/6 ఉంది, డివిజన్ ఉంటే మనం ఏం చేయాలి, ఇంటూ కొట్టాలి రివర్స్ చేసి, తెలుసు మనకి. 4 7 28 + 1 29/4. ఫైనల్ స్టెప్ చెప్పండి, 29/4 కమాన్ మైనస్, ఇది రివర్స్ రాస్తాను 5/6 ఇంటూ 12/1 రైట్. 6 1 6 2 10, 5 2 10 అంటే 29. సింపుల్ చెప్పండి, 29/4 మైనస్ 10 వస్తుంది. 4 10 40, 29 - 40 అంటే 11 కదమ్మా, 11/4 వస్తుంది, 11/4 రైట్. కానీ మైనస్ వస్తుందా ప్లస్ వస్తుందా, మైనస్ వస్తుంది, ఎందుకంటే 4 10 40 కాబట్టి -11/4 అవుతుంది. -11/4 ఆప్షన్లో ఉందంటే లేదు అని మిక్స్డ్ ఫ్రాక్షన్ చెప్పిండు, కానీ మైనస్లోనే రావాలి. అంటే 11/4 కదా మనం చేయాల్సింది. 4 2 8 3 మిగులుతుంది, 2 3/4. ఎస్ -2 3/4 ఇది ఆన్సర్
రైట్, మేక్ ఇట్ సింపుల్, డోంట్ మేక్ ఇట్ కాంప్లికేట్. సి, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే ఫ్రమ్ ఏ శాంపిల్ ఆఫ్ 200 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంట, డిటర్మైన్ ద రేషియో ఆఫ్ దోస్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ అండ్ దోస్ ప్రొఫిషియంట్ ఇన్ జావా. ప్రొఫిషియంట్ ఇన్ ఓన్లీ పైథాన్ అన్న, ఓన్లీ అని వర్డ్ లేదు, ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ టు దోస్ ప్రొఫిషియంట్ ఇన్ జావా, ఓన్లీ జావా వర్డ్ లేదు. సరే, కానీ కింద కేటగిరీస్ ఇచ్చాడు కదా, ఇప్పుడు చెప్పండి. ప్రొఫిషియన్స్ ఇన్ ఓన్ పైథాన్ అండ్ జావా, పైథాన్ అండ్ జావా రెండు కలిపి ఎంతమంది ఉన్నారట? మొత్తం 200 మెంబర్స్లో వీడు 50 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఓన్లీ పైథాన్ ఎంతమంది ఉన్నారు? 70 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ జావా 60 మెంబర్స్. సింపుల్ క్వశ్చన్, 60 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఏంది? ఎదర్ అంటే ఎవరు కాదు కాని వాళ్ళు ఎంతమంది? 20 ఉన్నారు. మొత్తం కౌంట్ చేయండి, 200 వచ్చిందో లేదో. 50 + 70 120, 120 + 60 180, 180 + 20 200 సరిపోయింది. కానీ తను ఏమడుగుతున్నాడు? పైథాన్ అండ్ జావా 50 ఉన్నారు. అంటే ఆల్ టుగెదర్ చూసుకుంటే మీకు వెన్ డయాగ్రామ్ వస్తుంది సింపుల్గా. ఇగో పైథాన్, ఇది పైథాన్ అనుకుందాం, ఇది జావా అనుకుందాం, మీకు అర్థం కావడానికి అంతే. ఇక్కడ మొత్తం 50 మెంబర్స్ ఉన్నారు. పైథాన్ ప్లస్ జావా కలిపి 50 మెంబర్స్ ఉన్నారు. రైట్, ఓన్లీ పైథాన్ వచ్చేసి 70 ఉన్నారు, ఓన్లీ జావా వచ్చేసి 60 ఉన్నారు, ఇంకా 20 మెంబర్స్ బయట ఉన్నారు, అవసరం లేదు. కానీ తనే అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్, రేషియో కావాలి. ఎవరు రేషియో? ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ టు దోస్ ప్రొఫిషియంట్ ఇన్ జావా. కానీ ఈ రెండు కేటగిరీలో ఓన్లీ కదా, కానీ నాకు కావాల్సింది పైథాన్ జావా, ఓన్లీ పైథాన్ ఓన్లీ జావా కాదు. పైథాన్ జావాలో ఉన్న రేషియోస్ అంటే వీడికి పైథాన్ వస్తుంది, వీళ్ళకి కూడా పైథాన్ వస్తున్నట్టే కదా. వీడికి జావా వస్తే వీడు ఓన్లీ జావా వస్తుంది, కానీ వీళ్ళకి జావా ప్లస్ పైథాన్ కూడా వస్తుంది కదా. అంటే దాని లాజికల్ ఆలోచించండి, ఈ రెండు కలిపి పైథాన్ అవుతారు. పైథాన్ చెప్పినప్పుడు ఓన్లీ పైథాన్ కాదు, పైథాన్ అంటే జావాలో ఉండే పైథాన్స్ కూడా ఎంటర్ అవుతారు ఇక్కడ. ఇవి ఆల్టూ బోత్ కదా, బోత్ అని వీళ్ళు కూడా కలుపుకోవాలి. 70 + 50 ఎంత? 120 మెంబర్స్. జావా చెప్పండి, 60 మెంబర్స్ ఓన్లీ జావా. పైథాన్లో కూడా జావా నేర్చుకుంటున్నారు కదా, ఇక్కడ లాజికల్గా అది కూడా అడిగాలి. 60 + 50 110. సో ఆన్సర్ 12:11 అయిపోయింది, 12:11. సో మేక్ ఇట్ సింపుల్. ఇవి 4 క్వశ్చన్స్, ఇది పార్ట్ 1 అనుకుందాం. అంటే 4 to 3 క్వశ్చన్స్ ఎవ్రీ పార్ట్ తీసుకుంటూ వెళ్దాం. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్, రైట్? ఈ పార్ట్ 1 బాగా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఓకే.